లంచ్ బాక్స్ పెడుతున్నానండి. ఇది బ్రౌన్ రైస్ అండి. ఒక కప్పు బ్రౌన్ రైస్ అండి, కప్పు రైస్ అండి, తోటకూర శనగ, తోటకూర కందిపప్పునండి. ఇది ఒక కప్పు, ఒక కప్పు కూర అండి. ఇది మిల్లెట్ సేమియా అండి. ఇది మిల్లెట్ పాయసం అండి. ఇది ఒక కప్పు. ఇది కందిగింజల కూర అండి. ఇది పుదీనా చట్నీ అండి. ఇది లంచ్ బాక్స్ అండి. బ్రౌన్ రైసు, తోటకూర పప్పు అండి, కందిగింజల కూర, ఇది పాయసం అండి, మిల్లెట్ పాయసము, పుదీనా చట్నీ, జీడిపప్పులు అండి అందులో వేసాను సేమియాలో సాలకపోతే. ఇప్పుడు ఈ తేనె ఉంది కదండి, సేమియా చల్లగా అయినాక తేనె వేసుకోవాలి. స్వీట్ కోసం అండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది ఈ మిల్లెట్ పాయసంకి అండి చల్లారినాక తేనె వేయాలి. అది వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఈ కందిగింజల కూరతో అన్నం కలుపుకు తింటే బ్రౌన్ రైస్ చాలా బాగుంటుందండి. మధ్యలో ఈ పుదీనా చట్నీ నంచుకుంటాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆకుకూర కూడా కలుపుకోవాలండి, కొంచెం బాగుంటుంది. ఈ జీడిపప్పు కిస్మిస్ ఉట్టిగా ఎగిచ్చానండి, ఏమి వేయలేదు అందులో. తేనె కానీ నెయ్యి కానీ నూనె కానీ వేయలేదు. వీటిని పైన చల్లుకొని తినాలి.